హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు. రోబోటిక్ సర్జరీకి, నార్మల్ నీ రీప్లేస్మెంట్కి లేదా నార్మల్ హిప్ రీప్లేస్మెంట్కి, రోబోటిక్ రీప్లేస్మెంట్కి తేడా ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు. రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ గురించి చెప్తాను. నార్మల్ హిప్ రీప్లేస్మెంట్లో మనం ఏం చేస్తామంటే హిప్లో ఉండే కాంపోనెంట్ అస్టాబులం కప్పుని మనం రీమ్ చేసి అస్టాబులం కప్పు పెడతాము. అదేవిధంగా ఫీమర్ సైడ్ ఫీమర్ స్టెమ్ కూడా ఫీమర్ని ప్రిపేర్ చేసి ఫెమరల్ స్టెమ్ పెడతాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఫీమర్ దగ్గర ఉండే నెక్ షాఫ్ట్ యాంగిల్, వాట్ వీ కాల్ నెక్ షాఫ్ట్ యాంగిల్ అంటాము. అదేవిధంగా మనకి అస్టాబులం కప్ ప్లస్ హెడ్ ఈ మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫీమర్ స్టెమ్ తో పాటు ఆ నెక్ యాంగిల్ ని మనం ఆఫ్ సెట్ అంటాం. ఆ ఆఫ్ సెట్ అనేది ప్రిసైజ్ గా మెజర్ చేసి ప్లస్ అదే విధంగా మనకి ఈ అస్టాబులర్ ఇంక్లినేషన్ యాంగిల్ కూడా ప్రిసైజ్ గా మెజర్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా నార్మల్ మన మాన్యువల్ దాంట్లో అయితే మనం ఏంటంటే సర్జన్ ఎక్స్పర్టైజ్ బేస్ చేసుకొని ప్లస్ అలాంగ్ విత్ ప్రీ సర్జికల్ రేడియోగ్రాఫ్స్ బేస్ టెంప్లెట్ చేసుకొని చేస్తాం. దీంట్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది, ఒక 10 to 20% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా మనం నేవీ స్విస్ రోబో ద్వారా చేస్తే మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద హిప్, సెంటర్ ఆఫ్ రొటేషన్ కరెక్ట్గా రావడం వల్ల, మార్క్ చేయగలగడం వల్ల ఒక రోబోట్ ద్వారా మనం ప్రిసైజ్గా సెంటర్ ఆఫ్ హిప్ని లొకేట్ చేయగలుగుతాం. కాబట్టి మనకి ఆ ప్రెసిషన్ కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ద హిప్ ఎప్పుడైతే కరెక్ట్గా ప్లేస్ అవుతుందో దాని యాంగిల్ని బట్టి మనం వీ సీ ద నెక్ షాఫ్ట్ యాంగిల్, అంటే వీ మెజర్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద అస్టాబులం ఇంక్లినేషన్ మెజర్ చేసుకుంటాం. కరెక్ట్గా అస్టాబులర్ ప్లేస్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆఫ్ సెట్ మెజర్మెంట్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది. సో ఆ లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అనేది, లింబ్ లెంత్ షార్టేజ్ ఉండదు, డిస్క్రిపెన్సీ ఉండదు. ప్లస్ మనకి ఫీమరల్ యాంటీవర్షన్ అంటాం, ఫీమర్ యాంగిల్ విత్ అస్టాబులం పెల్విస్ తోటి, సజెటల్ పెల్విక్ ప్లేన్ తోటి ఫిమరల్ యాంగిల్ ఉండేది, అస్టాబులం తోటి ఫిమరల్ హెడ్ యాంగిల్ యాంటీవర్షన్ అంటాం. ఆ యాంటీవర్షన్ ని కరెక్ట్ గా మెజర్ చేయగలుగుతాం. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఒక హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉండడానికి, లాంగ్ టర్మ్ పనిచేయడానికి. ఒక హిప్ రీప్లేస్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ హిప్ ప్రిజర్వ్ కావడానికి ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అస్టాబులర్ ఇంక్లినేషన్, ఒకటి ఫెమరల్ యాంటీవర్షన్ అండ్ ఆఫ్ సెట్. ఈ మూడింటిని మనకి ఈ నేవీ స్విస్ రోబోట్ చాలా ప్రిసైజ్ గా ఇస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోబోట్స్ ఫర్ హిప్ సర్జరీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. సో ఈవెన్ యుఎస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ అడాప్టింగ్ టు నేవీ స్విస్ రోబోట్స్ నౌ డేస్. సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఇప్పటికి కూడా యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీలో కూడా ఇప్పటికి కూడా మాన్యువల్ గా చేస్తున్నారు. ఓన్లీ 20 to 30% రోబోటిక్ చేస్తున్నారు. సో నౌ దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ టు రోబోటిక్స్. సో అట్లాంటిది మన ఇండియాలో చాలా చాలా తక్కువ రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన రాజశేఖర్ హాస్పిటల్స్ లో ఈ నేవీ స్విస్ రోబో రావడం వల్ల మన హిప్ రీప్లేస్మెంట్స్ చాలా చాలా ప్రిసైజ్గా, చాలా అద్భుతంగా చేస్తాము. దానివల్ల లైఫ్ ఆఫ్ ద హిప్ జాయింట్ ఇంకా కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లైక్ THA, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, దీని ద్వారా రోబోట్ ద్వారా చేసిన టోటల్ హిప్ రీప్లేస్మెంట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది.